డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫర్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, ప్యాసివ్ ఫండ్స్ ఈ మధ్య ఎక్కువ వినిపిస్తున్న పదం ప్యాసివ్ ఫండ్స్. అండ్ అంతేకాకుండా ఒక ఆర్టికల్లో చదివాను నేను. అందులో ఏముందంటే సంథింగ్ 16 to 19% వరకు ఇన్వెస్టర్స్ ప్యాసివ్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి విన్నాను నేను. అసలు ఎందుకు మన ఇండియాలో ప్యాసివ్ ఫండ్స్ అనేది అంత ప్రజాదరణ పొందింది? అసలు ప్యాసివ్ ఫండ్స్ అంటే ఏంటి? సెబీ కొంచెం యాక్టివ్గా మార్కెట్స్లో కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కానీ అబ్జర్వ్ చేయడం మొదలెట్టిన తర్వాత యాక్టివ్తో పాటు ప్యాసివ్ ఫండ్స్ని కూడా చాలా వరకు తీసుకొచ్చారు. ఓకే. రీసెంట్ టైంలో చాలా ఫండ్ హౌసెస్ అన్ని కూడా వాళ్ళ ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్ కానీ, అంటే ప్యాసివ్ ఫండ్స్ అని ఏమన్నా వాటిని ఈటీఎఫ్స్ని ఇండెక్స్ ఫండ్స్ కూడా ప్యాసివ్ ఫండ్స్ అంటాం. ఓకే. వాటిని లాంచ్ చేస్తున్నాయి. ప్రతి దానికి ఒక సేల్ స్టోరీ ఉంటుంది. ఒకే ఫండ్ మేనేజర్ యాక్టివ్ ఫండ్ మేనేజ్ చేసేటప్పుడు యాక్టివ్ ఫండ్ సంబంధించిన లిటరేచర్ని చెప్తా ఉంటాడు. ప్యాసివ్ ఫండ్ గురించి మాట్లాడుతున్నప్పుడు దానికి కావాల్సిన లిటరేచర్ని చెప్తా ఉంటాడు. రెండు ఏంటంటే యాక్టివ్ ఫండ్స్ ప్యాసివ్ ఫండ్ గురించి మాట్లాడిన యాక్టివ్ ఫండ్లో ఏదైనా ఒక ఇండెక్స్ని తీసుకున్నప్పుడు ఆ ఇండెక్స్లో కూడా లార్జ్ క్యాప్ ఇండెక్స్ని తీసుకుంటే లార్జ్ క్యాప్లో కూడా బెటర్ కంపెనీస్ ఏమున్నాయి అనేది ఐడెంటిఫై చేసి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాడు. అవును సార్. అదే ఇండెక్స్ ఫండ్ తీసుకున్నాం, నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్ అన్నాం అనుకోండి, ఈ 100 కంపెనీస్లో కూడా యాజ్ పర్ వెయిటేజ్ ప్రకారం ఆటోమేటిక్గా నీ మనీ వాటిలో ఇన్వెస్ట్ అవుతుంది. ఎక్కడ రీసెర్చ్ అనేది ఏమి ఉండదు. అంటే సంథింగ్ 6 months ఒకసారి ఫండ్ మేనేజర్ రివ్యూ కట్ట ఏముండదు. అంటే ఫండ్ మేనేజర్ రివ్యూ ఏమి అవసరం లేదు కూడా. దానికి బేసిక్ ఏంటంటే చేంజ్ అవ్వవు. ఆ 100లో ఉన్న కంపెనీస్ ఏమైనా చేంజ్ అయితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మారుతుంది. కానీ 100లో కంపెనీస్ అన్ని స్టేబుల్గా ఉన్నప్పుడు స్టేబుల్గానే ఏదైతే రేషియో ఉందో ఆ రేషియో ప్రకారం ఇన్వెస్ట్ అవుతూ ఉంటుంది. అంటే సార్ అందులో కంపెనీస్ అనేవి చేంజ్ కావు. ఓకే. బేసిక్గా రిటర్న్స్ కూడా ఎట్లా ఉంటాయి అంటే నిఫ్టీ 100 మార్కెట్ ఏవైతే రిటర్న్స్ ఇచ్చిందో దానికి అనుగుణంగానే నీ రిటర్న్స్ కూడా అక్కడ ఉంటాయి. ఓకే. సపోజ్ మార్కెట్ ఒక 15% రిటర్న్ జనరేట్ చేస్తే నిఫ్టీ 100లో నీ ఫండ్ కూడా అంతే రిటర్న్ జనరేట్ చేసేది. కొంచెం ట్రాకింగ్ ఎర్రర్ అనేది 0.5%, 0.1% ఉండొచ్చు. కానీ అదే వేరే యాక్టివ్ ఫండ్స్లోకి వచ్చేప్పటికి ఏమవుతుందంటే దీంట్లో రీసెర్చ్ ఉంటుంది, మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అదే సమయంలో ఒక్కోసారి చాలా ఫండ్ హౌసెస్ బెంచ్ మార్క్ ఏదైతే యాక్టివ్ ఇప్పుడు ప్యాసివ్ ఫండ్ అన్నామో ఆ బెంచ్ మార్క్ని బీట్ అవుతున్న ఫండ్ చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని ఫండ్స్ బెంచ్ మార్క్ని బీట్ అవ్వలేని ఫండ్ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అండ్ యాక్టివ్ ఫండ్స్లోని ఎప్పుడు ఫండ్ మేనేజర్ అనేది యాక్టివ్గా ఉంటారు. మనకి ది బెస్ట్ రిటర్న్స్ ఇవ్వడం కోసం వాళ్ళు రివ్యూలు అనేది చేస్తుంటారు 6 months సంథింగ్ 1 year అనేది. అలాంటి ఫండ్స్ వదిలేసి ఎందుకు ప్యాసివ్ ఫండ్స్ని ఎంచుకుంటున్నారు మన వాళ్ళంతా? ఓవర్ ద పీరియడ్ ఎక్కువ కొంచెం సేఫ్టీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం. అంటే నిఫ్టీ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసే కన్నా నిఫ్టీ 100 ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తే నిఫ్టీ 100 ఏ విధమైన రిటర్న్స్ ఇస్తుందో అదే విధమైన రిటర్న్స్ నా ఫండ్ కూడా ఇచ్చేది కదా అని ఒక ఫీల్. ఆ ఫీల్ కొన్ని సందర్భాల్లో మంచి సక్సెస్ అయింది కూడా, ప్రూవ్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. యాక్టివ్ ఫండ్ మేనేజర్ ఒక్కోసారి కొన్ని ఫండ్స్లో 15% జనరేట్ మార్కెట్ 17-18% జనరేట్ చేస్తుంటే ఫండ్ మేనేజర్ 15-12% జనరేట్ చేసిన సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ప్యాసివ్ ఫండే బెటర్ కదా అనిపిస్తుంది. ప్లస్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు కాబట్టి ఆటోమేటెడ్ కాబట్టి నీకు ఎక్స్పెన్స్ రేషియోస్ కూడా తక్కువ ఉంటాయి. ఓకే. జనరల్గా మన వాళ్ళందరూ వెళ్ళేది ఎందుకు ప్యాసివ్ ఫండ్స్లోకి ఎందుకు వెళ్తారంటే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ, అంటే నా మనీ ఎక్కువ మనీ మార్కెట్లో అలికేట్ అవుతుంది, దానివల్ల నాకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కానీ వెళ్తున్నారు. కానీ అట్లా డైరెక్ట్గా అట్లా వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళ గోలుకి సంబంధంగా వాళ్ళ ఫ్యూచర్ గోల్కి సంబంధించి దానికి తగ్గట్టుగా కనుక ఫండ్ సెలెక్షన్ చేసుకుని వెళ్తే యాక్టివ్ ఫండ్స్లో ఏ విధమైన రిటర్న్స్ ఉన్నాయో దాంట్లో కూడా అదే విధమైన రిటర్న్స్ ఉన్నాయి. వెళ్ళొచ్చు కూడా, దాంట్లో తప్పేం లేదు. మీరందరూ డిస్ట్రిబ్యూటర్ తరఫున రావాలి, డిస్ట్రిబ్యూటర్కి 100% చేయాలి, లేక మీరేమైనా చేసుకోకూడదని చెప్పడానికి కూడా లేదు. కానీ లాంగ్ టర్మ్ ఉండగలగాలి. చిన్న చిన్న హర్డిల్స్ వచ్చినప్పుడు, చిన్న చిన్న మార్కెట్లో క్రాషెస్ లాంటివి వచ్చినప్పుడు, చిన్న చిన్న వాలటైలిటీ వచ్చినప్పుడు కనుక భయపడి మార్కెట్లోంచి బయట రాకుండా ఉంటే వాళ్ళు చేసుకునే స్ట్రాటజీ కూడా మంచిదే. కానీ చాలా సందర్భాలు ఏమవుతుందంటే మార్కెట్స్ విపరీతంగా పెరుగుతున్నప్పుడు యాక్టివ్ ఫండ్స్ అనేవి కూడా చాలా బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. కోవిడ్ తర్వాత నుంచి ఈ రోజు వరకు మార్కెట్లో కరెక్షన్ లేదు, లాస్ట్ 10% కరెక్షన్ తప్పితే. ఈ సందర్భంలో చాలా ప్యాసివ్ ఫండ్స్ కూడా
మా యాక్టివ్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ రిటర్న్, ప్యాసివ్ ఫండ్స్లోనే ఎక్కువ రిటర్న్ కనబడుతుంది యాక్టివ్ ఫండ్స్ కంటే, ఓకే. ఒక 50% ఫండ్స్లో. కానీ మార్కెట్ సైకిల్స్ వరస్ట్గా ఉన్న సందర్భంలో నీ ప్యాసివ్ ఫండ్స్ కన్నా యాక్టివ్ ఫండ్స్లో ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉంది. అందుకని లాంగ్ టర్మ్ వ్యూతో ఆలోచించినప్పుడు కొంత అమౌంట్ని యాక్టివ్ ఫండ్స్లోనూ, కొంత షార్ట్ టర్మ్ నీడ్స్తో ఆలోచించినప్పుడు కొంత అమౌంట్ని ప్యాసివ్లోని ఇన్వెస్ట్ చేసుకుంటా ఉంటే నీ పోర్ట్ఫోలియో కూడా ప్రాపర్గా ఉంటుంది, నీ ఎక్స్పెన్స్ రేషియో కూడా మినిమైజ్ అయ్యిద్ది. పూర్తిగా తగ్గడానికి కదా, కానీ ఎక్స్పెన్స్ రేషియో కూడా 100% యాక్టివ్లో పెట్టే కన్నా కొంత డైవర్సిఫై చేసి ఇండెక్స్ ఫండ్స్ లాంటిలో పెడితే కొంచెం ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతుంది, మార్కెట్లోకి ఎక్కువ వెళ్తుంది. అట్లా పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్గా మేనేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్.